Hello dear students, today we will discuss about the topic that is respiration. In previous class we discussed about nutrition. Nutrition is anabolic process where we will take the food material that is converted into simple substances and reached the cytoplasm of cells. For what purpose we took the food? That is, we ate food for energy purpose. So from where the energy is liberated? Energy is liberated by the respiration. So respiration is catabolic process. This is very important for different activities which are going to done in our body. So one of the most important metabolic process comes under catabolism is respiration. మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పదార్థాల నుంచి శక్తిని బయటకు తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి ప్రక్రియ అదే శ్వాసక్రియ. కాబట్టి మనం జీర్ణమైన పదార్థాలు రక్తము ద్వారా వివిధ రకాలైనటువంటి ప్రతి కణానికి చేరిన తర్వాత ఆ కణాలలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఇప్పుడు శక్తిగా మార్చేటటువంటి ప్రక్రియనే మనము రెస్పిరేషన్ అంటాం. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రెస్పిరేషన్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఎలా మనము చేయాలి, అదేవిధంగా వాటిలో కరెక్ట్ ఆన్సర్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో లెట్ us begin the questions which are related to respiration. Okay dear students, let us go with the first question, that is the topic respiration. Here I was known as responsible, that is respirable air and also help in burning. Who am I? I was known as respirable air. నన్ను శ్వాసగా తీసుకుంటారు, నన్ను శ్వాసిస్తారు. నేను బర్నింగ్ అంటే ఆహార పదార్థాలను బర్న్ చేయడానికి, అంటే ఆహార పదార్థాలు బర్న్ అయినప్పుడే శక్తి విడుదలవుతుంది. ఆ విధమైనటువంటి అర్థం వచ్చేలాగా ఒక స్టేట్మెంట్ మీరు గమనిస్తున్నారు. సో నేను ఎవరిని అని అడుగుతుంది. అక్కడ రకరకాలైనటువంటి గ్యాసెస్ని మీరు గమనిస్తున్నారు. అందులో నేనెవరినో గమనించండి అనేటటువంటి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అక్కడ ఆ ఆన్సర్ మనని క్వశ్చన్ అడుగుతున్నట్టుగా ఫ్రేమ్ చేశాము. లెట్ us డిస్కస్ ఆక్సిజన్. ఫస్ట్ ఆప్షన్లో ఆక్సిజన్ ఇచ్చారు. ఏమంటుంది ఆక్సిజన్? ఎస్, డెఫినెట్లీ వీ విల్ యూజ్ ఆక్సిజన్ ఫర్ అవర్ ఇన్స్పిరేషన్. ఓకే, సో దిస్ రెస్పిరబుల్ ఎయిర్ after entering into the cells with the help of mitochondria and cytoplasm, that is going to liberate energy. Okay, so kabatti oxygen is correct option. Here oxygen is correct option. Then what about carbon dioxide? Here carbon dioxide is wrong. Why? Because carbon dioxide is not responsible for burning. ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ మంటలను ఆర్పుతుంది, ఆక్సిజన్ మంటలను చెలరేగే విధంగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ రెస్పిరేషన్లో మనం ఉపయోగించే గ్యాసెస్ ఏంటి? ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్. అమాంగ్ దీస్ బర్నింగ్ పర్పస్ టు లిబరేట్ ఎనర్జీ, ఆక్సిజన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బట్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ రాంగ్. అండ్ ఫాస్ఫరస్ నాట్ అట్ ఆల్ యూజ్డ్, ఇర్రిలవెంట్. కమింగ్ టు నైట్రోజన్, there are more than 78% of nitrogen we can observe, but these gas we will inhale and we can exhale, but it is not useful for respiration. Okay, let us go with the next question. Name the scientists who worked on the properties of gases. గ్యాసెస్ కి సంబంధించినటువంటి లక్షణాలను తెలుసుకోవడం కోసం, అంటే మన శ్వాసక్రియలో ఈ గాలిని పీల్చుకుంటున్నాం కానీ అందులో ఏముంది? సో యాన్షియంట్ డేస్లో మన సైంటిస్టులు మనం పీల్చుకునేటటువంటి గాలిలో ఏముంది, ఉచ్ఛ్వసించే గాలిలో ఏముంది, నిశ్వాసించే గాలిలో ఏమి ఉంది, వాట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఇన్హాలేటెడ్ ఎయిర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎగ్జాలేటెడ్ ఎయిర్. సో వీటి గురించి వాళ్ళు చాలా రకాలైనటువంటి పరిశోధనలు చేశారు. మనము శ్వాసిస్తూ బతుకుతున్నాము అంటే మన శ్వాసక్రియలో మనని బ్రతికిస్తున్నటువంటి ప్రాణవాయువు ఏది? అదేవిధంగా ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత బయటకు రావడంలో కార్బన్ డయాక్సైడ్ అనేటటువంటి గాలి ఉంది, లోపలికి పీల్చుకునేటటువంటి గాలిలో ఆక్సిజన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని గ్యాసెస్ యొక్క ప్రాపర్టీస్ని మనకి ఐడెంటిఫై చేసినటువంటి సైంటిస్టులు
లెవాయిసర్ అండ్ ప్రీస్లీ. కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మరి రిమైనింగ్ ఆప్షన్స్ ఎందుకు కాదు? లెట్ us గో విత్ విలియం హార్వే. విలియం హార్వే రక్త ప్రసరణని గుర్తించాడు. విలియం హార్వే డిస్కవర్డ్ బ్లడ్ సర్క్యులేషన్. సో దిస్ ఈజ్ ఇర్రిలవెంట్ రిలేటెడ్ టు ద క్వశ్చన్. మార్సెల్లో మాల్ఫిగి ఐడెంటిఫైడ్ బ్లడ్ క్యాపిలరీస్. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఇర్రిలవెంట్ ఆన్సర్. కరోలస్ లిన్నేయస్ ఈజ్ రిలేటెడ్ టు టాక్సానమీ, క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్లో ఇతని రోల్ ఉంది. సో ఈజ్ ఆల్సో ఇర్రిలవెంట్ టు దిస్ క్వశ్చన్. సో ఆటోమేటికల్లీ ద ఆన్సర్ గోస్ టు ఫస్ట్ ఆప్షన్. Let us go with the third question. A bony plate called palate separates oral cavity from the nasal cavity. So first question lo ikkada among the two statements, how many statements are correct? If both are correct or both are incorrect, that's what we have to identify. First I am reading the first statement. I will conclude whether it is correct statement or not. Then we will go to second statement. Right. A bony plate called palate separates oral cavity from nasal cavity. Okay, dear students, let us observe clearly here. So this is here in this particular portion. You can see this is the palate. Okay. So where through this way air will enter. So this is the passage of air, and at the same time this is the way you can observe this is the passage of food. Okay, my dear students, this particular portion what you are studying, this is called palate. Okay, so here you can see the palate. So it is a flyover. If you see my thumb, I am keeping it here. So here if you touch, you will feel a bridge. Through this way air is going, through this way food is going. So this is very important character in mammals, where the secondary bony palate which separates nasal passage and also food passage. ఈ విధంగా రెండిటిని సపరేట్ చేస్తూ ప్యాలెట్ అనేటటువంటి స్ట్రక్చర్ మనకు ఉంది అని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. సో అబ్సల్యూట్లీ దిస్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. Let us go with the second statement. Trachea is part of respiratory system that lies between larynx and bronchi. Trachea is a part of respiratory system that lies between larynx and bronchi. చూడండి ఇక్కడ larynx. What is larynx? Sound producing larynx. ఈ ప్రదేశంలో మీరు గమనించాలి, దీన్ని మనము larynx అంటారు. ఓకే, ఈ లారింగ్స్ నుంచి ఇలా ఈ నెక్ నుంచి పాస్ అవుతూ చెస్ట్లోకి ఎంటర్ అయ్యేటటువంటి ట్యూబ్ని ట్రాకియా అంటారు. దీస్ ట్రాకియా హియర్ ఇట్ బైఫర్కేట్స్, ఇలా లాంబ్డా లాగా ఇలా వచ్చి ఇలా కట్ అయిపోతుంది. నౌ దీస్ ఆర్ కాల్డ్ బ్రాంకైస్. సో ఇక్కడ లారింగ్స్ ఉంది, ఇక్కడ ట్రాకియా ఉంది. దిస్ ట్రాకియా డివైడెడ్ ఇంటూ బ్రాంకై. సో హియర్ ద స్టేట్మెంట్ ఈజ్ లైక్ దిస్. Trachea is a part of respiratory system that lies between larynx and bronchi is also right. సో ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి let us go with the options. Both S1 and S2 are correct. అంటే స్టేట్మెంట్ 1 and స్టేట్మెంట్ 2 రెండు సరైనవే. సో this is the correct option. You have to choose first answer. Okay, my dear students, let us go with another interesting question. I am cartilaginous structure and prevents food entering into windpipe. Who am I? నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి స్ట్రక్చర్ను నేను ఏం చేస్తున్నాను అని చెప్తుంది అక్కడ క్వశ్చన్లో. మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? కార్టిలేజ్తో తయారై ఉన్నాను, ఫుడ్ని విండ్ పైప్లోనికి పంపించకుండా. ఫుడ్ పైప్ సపరేట్గా ఉంటుంది, అదేవిధంగా విండ్ పైపు సపరేట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు డయాగ్రామ్లో గమనించినట్లయితే చూడండి. సో ఇలాగా మనకి అదేవిధంగా ఇలాగా. సో ఇన్ దిస్ నెక్ రీజియన్ యు ఆర్ అబ్జర్వింగ్ టూ పైప్స్. వన్ ఈజ్
windpipe, it is guarded by this cap. సో ఇలా చూడండి, నేను థంబ్ని ఇలా పెట్టి మీకు చూపిస్తున్నాను. ఎస్, దిస్ పర్టికులర్ పోర్షన్, దిస్ ఈజ్ కాల్డ్ ఎపిగ్లాటిస్. ఓకే, దిస్ పర్టికులర్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ఎపిగ్లాటిస్. ఈ ఎపిగ్లాటిస్ ఏం చేస్తుంది? ఎయిర్ పాసేజ్, ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ఎయిర్ పాసేజ్. ఈ రూట్లో ఎవరు వెళ్ళాలి? త్రూ దిస్ రూట్ ఫుడ్. ఓకే, and what here it is going to, here through this way air. సో ఎయిర్ ఎక్కడికి వెళ్తుంది? టువర్డ్స్ లంగ్స్. కాబట్టి లంగ్స్లోకి ఫుడ్ వెళ్ళాలా? నో. వాటర్ వెళ్ళాలా లంగ్స్లోకి? నో. సో వెన్ వీఆర్ స్వాలోయింగ్ ఫుడ్ ఆర్ వెన్ వీఆర్ డ్రింకింగ్ వాటర్, ఎట్ ద టైమ్ there is a gatekeeper, this gatekeeper called epiglottis, which prevents the entry of food and water into this particular pipe. So even we are in deep sleep, our respiration continues because this is open. When we are swallowing food and water, at the time it will be closed like this. So yesterday in previous nutrition I asked one question. Two friends are eating together. At that time suddenly one of the friend is coughing. So why this coughing movement? So this will prevent. So like this it will throw the food material or water away from this track. So like that your answer will be epiglottis, that is fourth option. Okay. Identify the correct matched one. Identify the correct matched one. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఆల్రెడీ మీకు 4 మ్యాచ్డ్ ఆప్షన్స్ ఇచ్చాము, అందులో ఒక్కటి మాత్రము కరెక్ట్గా ఉంది, రిమైనింగ్ అండి రాంగ్. యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ మ్యాచ్డ్. ఓకే, సో లెట్ us గో విత్ దిస్. ట్రాకియా వాయిస్ బాక్స్ కాదండి, ట్రాకియా అని వాయిస్ బాక్స్ అనమండి. లారింగ్స్ స్వరపేటిక, దీన్ని మనము వాయిస్ బాక్స్ అంటాము. సో హియర్ వాట్ షుడ్ కమ్? హియర్ లారింగ్స్ షుడ్ కమ్. ఓకే, కాబట్టి ఇక్కడ ట్రాకియా అని ఇచ్చారు, దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ లారింగ్స్ విండ్ పైప్, అగైన్ హియర్ లారింగ్స్ ఈజ్ రాంగ్ అండి. సో వై లారింగ్స్ ఈజ్ రాంగ్? బికాస్ విండ్ పైప్ అని దేన్ని అంటారు? ట్రాకియా. ట్రాకియా ఈజ్ కాల్డ్ విండ్ పైప్. సో అది కూడా తప్పుగా ఉంది. ఈసోఫాగస్ ఈజ్ ఫుడ్ పైప్. Esophagus is food pipe. Very good, it is correct. Next, pleura envelops heart అని ఉందండి. This is mistake. Pleura actually envelops lungs. ఓకే, సో కాబట్టి ఇచ్చినటువంటి 4 మ్యాచింగ్స్లో కరెక్ట్గా మ్యాచింగ్ ఎక్కడుందండి? థర్డ్ ఆప్షన్. సో వీ హ్యావ్ టు గో విత్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ larynx has vocal cords which vibrates during expiration and produce sounds. చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా యొక్క నిశ్వాసం, ద ఎక్స్హాలేటెడ్ ఎయిర్, గాలిని నేను ఫోర్స్ఫుల్గా బయటకు పంపిస్తున్నప్పుడు ఆ గాలి ద్వారా వైబ్రేట్ అవుతున్నాయి. ఎవరు వైబ్రేట్ అవుతున్నారు? వోకల్ కార్డ్స్. ఓకే, చూడండి, గాలిని లోపలికి పీల్చుకున్నప్పుడు ఎలాంటి శబ్దము మనము గమనించట్లేదు, కానీ వెన్ వీఆర్ ద ఎయిర్ ఈజ్ కమింగ్ అవుట్, ఇఫ్ ఐ వాంట్ టు టాక్ ఐ హ్యావ్ టు ఎక్స్పిరేట్ ద ఎయిర్. గాలిని బయటకు వదులుతూ మాట్లాడాలి. దెన్ ద వాయిస్ విల్ కమ్. దట్ వాయిస్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు లాంగ్వేజ్ బై ట్విస్టింగ్ టంగ్. నాలుకను అటు ఇటు కదల్చడం ద్వారా నేను భాషని సంభాషిస్తున్నాను. బట్ actually the voice is coming from vocal cords vibration. Kabatti larynx has vocal cords which vibrate during expiration and produce sounds is absolutely right. Next, in respiratory system the gases exchange takes place in alveoli. My dear friends, let us see this very important. Alveoli are small bag-like structures you can observe in the lungs. These small bag-like structures which are very much important for oxygen and also exchange of carbon dioxide.
oxygen is going into the blood and carbon dioxide is coming out through which region? The respiratory membrane is present in the alveoli. Alveoli అనేటటువంటి చిన్న చిన్న శ్వాస కోశాల లాంటి ఉన్నటువంటివి. These are the small bag like structures. So they are very much important for exchange of gases. So alveoli are called structural and functional units of our respiratory system, especially lungs. So my dear students, this is also correct statement and very easy also. So both S1 and S2, both the statements are correct. So our answer is 1. Let us go to next question. Inhalated CO2 is 0.03%. Then how much carbon dioxide you can exhalated? See, this is one of the very interesting new type of question. Here inhalated carbon dioxide, గాలిలో మీ అందరికీ తెలుసు 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, 0.03% carbon dioxide are present. So when we are inhalating, these 0.03% is entering. Okay, then carbon dioxide is produced in our tissues. It is a toxic substance, it must eliminate. So in our lungs it is ready to come out. So inhalated air 0.03% carbon dioxide, in exhalated air 4.4% carbon dioxide you can observe. Okay, here I vote 79%. What about other options? Let us take some time for this. So see, 78 to 79% inhalated and same amount exhalated, same percent. So nitrogen inhalated percentage, exhalated percent, both are same. Coming to oxygen, inhalated air consists 21% of oxygen, exhalated air consists 16% of oxygen. So my dear students, here so many different types of questions we discussed approximately. Here we discussed 4 different types of questions. Here in this question we are concentrating on carbon dioxide, but they may ask about oxygen. 21, 16. So like that, based on that you have to check once again. So this is the correct answer, that is 4.4 air present in exhalated air. Let us go to next question. Find the correct difference between right lung and left lung. You know very well, in respiratory system lungs play very important role because which consists alveoli. So if you see my dear friends, so I am drawing here, see this is right lung, so I am giving R here, and here I am giving L. This is left lung, right lung, left lung. Here in between you can see the space where heart is present. So right lung consists, here the right lung consists 3 lobes and the left lung consists 2 lobes. Okay my dear students, so you observe here, you know this is the location of heart, right? So left lung is smaller than right lung. Why? Because heart is slightly present on the left side. So you see here in this picture what I mentioned here, you see here heart, this is the location. So left lung provided some space for heart, that is called mediastinum, where the heart is lodged. So left lung is smaller, left lung consists only 2 lobes,
Right lung is larger, which consists 3 lobes. Okay, so let us go with that one. Right lung larger than left lung is correct. Left lung with 3 lobes and right lung with 2 lobes, it is wrong. Why the statement 2 is wrong? It is reverse manner it is given. Right lung with 3 lobes, left lung with 2 lobes should be there, but here it is given in reverse. So that's why that is wrong. Right lung provides space for heart. No. Left lung, here it is provided. So left lung provides space. That space is officially called mediastinum. Okay. So left lung provided space. So right. Only left lung covered by pleura. Only left lung covered by pleura. No. Lungs are covered by fibrous sheath. It is double layer sheet called pleura. Okay. Both the lungs, right lung and left lung, are covered by pleura. Okay. But here it is given only left lung covered by pleura. So that's why it is wrong. So among the given 4 statements, first statement is absolutely right. Let us go with the next question. Find out the incorrect statement. The diaphragm contracts, volume of chest cavity increases. Internal lung pressure decreases in the lungs. You know, if you observe here, diaphragm, a dome shaped structure. So let us see here. Suppose this is human chest region. So here in this chest region, you see this is dome shaped structure. Okay, this dome shaped structure is called diaphragm actually. Udara vitanamu ani antaru Telugulo. So this is diaphragm. Actually, at the time of expiration, expiration జరుగుతున్నప్పుడు ఈ డయాఫ్రమ్ ఎలా ఉంటుందంటే పైకి ఉంటుంది. సో లైక్ దిస్. సో వెన్ we are forcing the air to come out, at that time it is in rest. That rest condition is called dome shape. Okay, my dear friends, dome shape. But when we are inhalating air, at that time it will become down and it will become flat. Okay, so here it is flat. So observe this diagram carefully. At the time of expiration, it is dome shaped. So air is coming out. At the time of inspiration, so that is flat. So who is providing space? Diaphragm is providing space. So diaphragm play very important role. Why? Because when we are taking air, there is a need of space. When we are exhalating, so it will come to normal. So the diaphragm contracts, volume of chest cavity increased, internal lung pressure decreased. You know, if space increases, automatically pressure decreases. So once the pressure decreases, automatically air will go from high pressure to low pressure. So that's why the first statement is absolutely right. Let us go with the next question. Identify the mismatched one. ఇందులో తప్పుగా జత చేయబడిన దాన్ని మనం గుర్తించాలి. లంగ్స్ హెల్ప్ఫుల్ ఫర్ పల్మనరీ రెస్పిరేషన్, క్రోకడైల్. ఇది ఒక రకమైన క్వశ్చన్ అండి. ఇందులో 3 మ్యాచింగ్ అంటారు దీన్ని. ఇట్ ఈస్ కాల్డ్ 3 మ్యాచింగ్ టైప్. ఇంతవరకు మీరు రెండుని మ్యాచ్ చేశారు. ఇక్కడ 3 టేబుల్. లంగ్స్, పల్మనరీ రెస్పిరేషన్. లంగ్స్ ద్వారా జరిగే రెస్పిరేషన్ ఏమంటారండి? పల్మనరీ రెస్పిరేషన్ ఆర్ లంగ్ బ్రీతింగ్. క్రొకడైల్ ఎలా బ్రీతింగ్ చేస్తుంది? ఎస్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ ఎయిర్, ఇట్ కెన్ బ్రీత్. సో ఇట్స్ నాస్ట్రిల్స్ కమ్స్ అవుట్. So that's why you may not think that it is like fish, it has no gills. So that's why for that confusing purpose I mentioned here crocodile. So even though when it is in aquatic medium, so it will respirates with lungs only. Okay, right. Gills, bronchial respiration, fish. చేపలలో జరిగేటటువంటి శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. దాన్ని గిల్ బ్రీతింగ్ అంటారు.
సో గిల్స్ బ్రీతింగ్ని బ్రాంకియల్ రెస్పిరేషన్, ఫిష్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఫిష్ అని లేకుండా ఈవెన్ టాడ్పోల్ లార్వా అని ఇచ్చినా కరెక్టే. ఎందుకంటే టాడ్పోల్ లార్వా నీళ్ళల్లో ఉంటుంది, ఫ్రాగ్స్ టాడ్పోల్ లార్వా. కాబట్టి అక్కడ ఫిష్ బదులు టాడ్పోల్ అని ఇచ్చినా కూడా మీరు కరెక్ట్ అని పెట్టుకోవచ్చు. అక్కడ సార్ ఫిష్ అనే ఇచ్చారు, ఫిషే కరెక్ట్ ఆన్సర్ అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో దట్స్ వై అకార్డింగ్ టు ద క్వశ్చన్ వీ హ్యావ్ టు గో. ట్రాకియా, ట్రాకియల్ రెస్పిరేషన్, బర్డ్స్. దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ట్రాకియల్ రెస్పిరేషన్ జనరల్లీ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ఇన్సెక్ట్స్. ఓకే, సో ట్రాకియల్ రెస్పిరేషన్ జనరల్లీ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ఇన్సెక్ట్స్. కాబట్టి that is the next one. Okay, so here, so that's why this is insects correct. Skin, cutaneous respiration, frog. Yes, చర్మం ద్వారా శ్వాసించే కెపాసిటీ ఎవరికి ఉంది? ఫ్రాగ్కి ఉంది. కాబట్టి ఫ్రాగ్లో చీఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్ ఏది అంటే ఏం చెప్పాలి? మాయిశ్చర్ స్కిన్. So that's why this is correct. So what is mismatch here? Third option. So you have to choose the third option. Next, fish gills. Fish లో రెస్పిరేటరీ ఆర్గాన్, ఫిష్లో రెస్పిరేటరీ ఆర్గాన్ గిల్స్ అయినప్పుడు ఇన్సెక్ట్లో రెస్పిరేటరీ ఆర్గాన్ ఏది? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇఫ్ ఫిషెస్ విల్ బ్రీత్ త్రూ గిల్స్, దెన్ హౌ ఇన్సెక్ట్స్ విల్ బ్రీత్? So like that you have to choose. Insects breathing, just now I told you, tracheal respiration. There is a special type of pipeline between the environment, that is air, and tissues. There is no mediator between air and tissues. Well developed respiratory system, you can observe direct interaction between environment to tissues, you can observe in tracheal system. So this is one of the important point here. Skin, gills, lungs, these are irrelevant related to insects. Which respiratory system air carried directly to the cells in the tissues? Just now I told you that air with the help of trachea. Generally you see this is trachea where the air directly will go from here to here. So this is air, and this is tissue. Okay, so like that there is a direct inward flow and outward, inspiration and expiration you can observe. This is called tracheal respiration. This is called tracheal respiration. Bronchial respiration ante gills ద్వారా జరిగేది, cutaneous respiration ante skin ద్వారా జరిగేది, pulmonary respiration ante lungs ద్వారా జరిగేది. So here insects ki suit అయ్యే respiration, direct contact ఉండే respiration, tracheal respiration. Okay, now which metabolism maintain the heat to our body? మన శరీరానికి కావలసినటువంటి ఉష్ణాన్ని ఎవరు ఇస్తున్నారు? మీ అందరికీ తెలుసు, రెస్పిరేటరీ సిస్టంలో కార్బన్ డయాక్సైడ్, వాటర్ వేపర్తో పాటు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దట్ ఈజ్ 36 ATPs we can observe in animal tissues during respiration. సో హీట్ని ప్రొడ్యూస్ చేసేది టిష్యూ. సో రెస్పిరేషన్ క్యాటబాలిజం. ఓకే, డైజెస్టివ్ సిస్టంలో న్యూట్రిషన్ని మనము అనబాలిజం అంటాం. అనబాలిజం కన్స్ట్రక్ట్స్ బాడీ, బట్ హియర్ క్యాటబాలిజం డిస్ట్రక్ట్స్ ద ఫుడ్ మెటీరియల్స్ టు లిబరేట్ ATP. So especially in aerobic respiration, more ATPs are produced. Along with that ATP, heat is generated. That ATP is nothing but energy. Energy is converted into heat. So that is you are observing in respiration by utilizing oxygen. Respiration anabolism, here anabolism is wrong. It should be catabolism. Digestion, catabolism. No, digestion is not a catabolism. Digestion is actually anabolism. So this is wrong. Here digestion is anabolism, but digestion does not provide energy. Okay, so respiration only
gives energy. So that's why even though it is correct match, but related to the question, here you should not take this fourth option. So I am going with first option. Next, ethanol is produced in anaerobic respiration process. Ethanol, you know, C2H5OH, ethyl alcohol. Generally it is produced due to anaerobic respiration. Yes, absolutely it is right. Okay. Mitochondria is called powerhouse of cell. This is also correct. Why? Because in mitochondria respiration takes place. Both the statements are correct. It is easy question. Book lungs are the respiratory organs in fishes. Very interesting point. Book lungs. So, like pages, the special arrangement you can observe, book lungs are the respiratory organs in spiders and scorpions. In fishes, respiratory organs are gills. In snails also respiratory organs are gills and mantle cavity. Prawns and cockroaches, in prawns respiration, that is with the help of gills. That is with the help of gills. Cockroaches, trachea. Okay. So like this, different organs are given. Book lungs is an interesting question. Book lungs are the respiratory organs in spiders and scorpions. That is correct option. Next question. Tidal volume value per minute is about. ఇక్కడ ఇది కొత్త క్వశ్చన్ అండి. మీరు ఎందుకంటే అలాంగ్ విత్ దట్ సిలబస్ వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా కామన్గా తెలిసినటువంటి విషయం పైన మనం చర్చించుకోవాలి. టైడల్ వాల్యూమ్, ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ నార్మల్లీ వీ కెన్ ఇన్హాల్ అండ్ నార్మల్లీ వీ కెన్ ఎక్స్హాల్ ఈజ్ కాల్డ్ టైడల్ వాల్యూమ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సాధారణమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉచ్ఛ్వాసించే గాలి మరియు నిశ్వాసించే గాలి యొక్క పరిమాణాన్ని మనం ఏమంటాం? టైడల్ వాల్యూమ్ అంటాం. ఓకే, ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ విచ్ ఈజ్ ఇన్హాలేటెడ్ అండ్ ఎక్స్హాలేటెడ్ డ్యూరింగ్ నార్మల్ బ్రీతింగ్ ఈజ్ కాల్డ్ టైడల్ వాల్యూమ్. సో సాధారణ పరిస్థితుల్లో మనం ఎంత గాలి పీల్చుకుంటున్నామండి? 500 ml. ఎంత గాలిని బయటకు వదులుతున్నామండి? 500 ml. సో this is one of the important question generally asked in the competitive exams. So that's why I am mentioned that question there. 500 ml of air we can inhale and same amount of air we can exhale during normal breathing. One more question I will ask you. How many times an adult human being can breathe? 12 to 16 times. సాధారణంగా ఒక మనిషి అడల్ట్ హౌ మెనీ టైమ్స్ హీ కెన్ ఇన్హాల్, హౌ మెనీ టైమ్స్ హీ కెన్ ఎక్స్హాల్ అంటే 12 to 16 times. సో 500 into 12 times to 16 times if you calculate it will come minute. కాబట్టి నిమిషాలలో అడుగుతున్నారా లేదా ఒక్కొక్క బ్రీతింగ్ అడుగుతున్నారా చూసుకోవాలి. సో హియర్ 500 ml ఈజ్ రిలేటెడ్ టు నార్మల్ వన్ బ్రీతింగ్. ఓకే, నెక్స్ట్, డ్యామేజ్డ్ alveolar walls with decreased respiratory surface area of exchange gases observed in. చూడండి, మీ అందరికీ తెలుసు ఇలాగా అల్వియోలై ఉంటుంది లంగ్స్లో కదా. ఇలాంటి బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ని ఏమంటాం? అల్వియోలై అంటాం. సిగరెట్ స్మోకింగ్ ద్వారా, టొబాకో స్మోకింగ్ ద్వారా అందులో ఉన్నటువంటి పదార్థాలు చైన్ స్మోకర్స్కి ఈ లంగ్స్ యొక్క వాల్స్ని బ్రేక్ చేస్తుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, యూ అబ్జర్వ్ హియర్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ డ్యామేజ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, యు సీ హియర్ ఇలా ఉన్న అల్వియోలైస్ మధ్యలో ఉన్న గోడలు కరిగిపోతున్నాయి. దేర్ యూ కెన్ అబ్జర్వ్ కొలాస్కే ఆఫ్ అల్వియోలై. సో సాధారణమైన రెస్పిరేషన్కి సంబంధించిన జనరల్ క్వశ్చన్, సిగరెట్ తాగితే లంగ్స్కి సంబంధించిన ఎఫెక్ట్ ఏంటి?
మనము సినిమాలలో టీవీలలో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. సో దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ టాపిక్. అందుకే ఈ క్వశ్చన్ని నేను జనరలైజ్డ్ క్వశ్చన్ కింద మీకు ఇచ్చాను. ఎవరైతే చైన్ స్మోకింగ్ చేస్తారో వాళ్ళ యొక్క అల్వియోలైలు, వాటి మధ్యలో ఉన్నటువంటి గోడలు కరిగిపోతాయి. అలా అల్వియోలై నంబర్ డిక్రీజెస్, ద సైజెస్ ఇంక్రీజెస్, alveoli number decreases, so surface area of gases exchange decreases. Surface area of gases exchange decreases. This type of condition is called emphysema. Okay, so that is the correct answer here, emphysema. What about others? Asthma. ఆస్తమా అనేది సిగరెట్ స్మోకింగ్కి సంబంధించింది కాదండి. ఆస్తమా అనేది ఈ బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్, వాటిలో ఉన్న స్మూత్ మజిల్స్ అలర్జిన్స్ వల్ల కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. కన్స్ట్రిక్షన్ ఆఫ్ lumen reduces, lumen size reduces due to prolonged contraction of smooth muscles. ముఖ్యంగా మెట్రో సిటీస్లో ఆస్తమా పేషెంట్స్ని మనం ఎక్కువగా గమనిస్తాం బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో దే మే సఫర్ ఫ్రమ్ ఆస్తమా. ఓకే, bronchitis is inflammation to bronchi. Pneumonia is bacterial disease. Haemophilus influenza bacteria. Because of pneumonia in our lungs, especially in our alveoli, fluid is accumulated. Accumulation of fluid in our lungs is called pneumonia. So these are the different symptoms and different conditions related to other three options. So question related option, correct answer is 2. Let us go to next question. During inspiration, diaphragm. Just now I told you about this particular question. During inspiration, so if you want to inspire the air, here the space should be provided. So if you observe my hands, diaphragm is actually dome shaped structure. Ila dome laga untundandi. Just before inspiration, what happens? This dome shape will become flat. Ila flat అయినప్పుడు space provided or not? Actually it is like this, but it came like this, so it became flat. So here the space is provided anterior posteriorly. Kabatti at the time of inspiration, diaphragm is contracted and it will becomes flat. Diaphragm is contracted, it becomes flat. So that is the action which is going to take place during inspiration. So contraction and flattens is correct option. Okay, at the time of expiration it will be relaxed. Okay, so the answer is 2. What is the location of respiratory center in human brain? Maroka interesting question, another interesting question for you. Okay, we are breathing, but which part controls this breathing? Regulation of this breathing action or alteration of this breathing action controlled by medulla oblongata. Okay my dear friends, this question is also related to respiration. So involuntary movements, respiration అనేది ఒక involuntary process which is not in our control. It is controlled by hind brain. మన చివరి మెదడులో ఉన్నటువంటి హిండ్ బ్రెయిన్లో ఉన్నటువంటి మెడుల్లా ఆబ్లాంగేటా అనే పార్ట్ రెస్పిరేషన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, మరి సెరిబ్రమ్ మెమొరీ రిలేటెడ్, సెరిబెల్లం బ్యాలెన్స్ రిలేటెడ్, డయాన్సెఫలాన్ రిలేటెడ్ టు హైపోథలామస్, దట్ ఈస్ ఓకే థర్స్టీ ఫీలింగ్, హంగ్రీ ఫీలింగ్ ఎట్సెట్రా రిలేటెడ్ టు డయాన్సెఫలాన్. సో ఈ క్వశ్చన్లో రెస్పిరేటరీ సెంటర్, మన శరీరంలో రెస్పిరేషన్ని కంట్రోల్ చేసే సెంటర్ ఎక్కడుంది, ముఖ్యంగా మన బ్రెయిన్లో ఎక్కడుంది? మెడుల్లా ఆబ్లాంగేటా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కొలాప్సింగ్ ఆఫ్ ట్రాకియా అండ్ బ్రాంకై ప్రివెంటెడ్ బై. చూడండి, మనము చాలాసార్లు మాట్లాడుకుంటున్న విషయమే. ఇలాగా ట్రాకియా ఉంటుంది, ఇది ఎల్లవేళలా ఓపెన్ ఉంటుంది. ఆల్వేస్ దిస్ విండ్ పైప్ అండ్ బ్రాంకై, దిస్ ట్రాకియా డివైడ్స్ ఇంటూ బ్రాంకై అండ్ ఫర్దర్ డివైడ్స్ ఇంటూ బ్రాంకియోల్స్. ట్రాకియా, బ్రాంకై, బ్రాంకియోల్స్. So like that you can observe the branching. Here
it never collapse. Why it never collapse? Why? Because here always you can see these C-shaped rings. Okay, so like this, you observe this picture. Here you can see the C-shaped rings, cartilage rings. హయలిన్ కార్టిలేజ్తో తయారైనటువంటి రింగ్స్ ఉంటాయి ఇలాగా. సో డార్సల్లీ దే ఆర్ ఇన్కంప్లీట్, వెంట్రల్లీ దే ఆర్ కంప్లీట్. ఇలా ఉన్నది ఇలాగా చూపిస్తున్నాను. అంటే డార్సల్ సైడ్, దిస్ సైడ్ ఇట్ ఈస్ ఫ్రీ. సో లైక్ దట్ C-shaped కార్టిలేజ్ రింగ్స్ విచ్ ప్రివెంట్స్ కొలాప్స్. స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. ఈ గాలి ఉన్నా గాలి లేకపోయినా అది ముడుచుకుపోదు, దాని స్ట్రక్చర్ డ్యామేజ్ కాదు. ఎందుకు? బికాస్ ఆఫ్ కార్టిలేజ్, C-shaped కార్టిలేజ్ రింగ్స్. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అల్వియోలస్ ఈజ్ ఇంటర్నల్లీ లైన్డ్ బై. ఓకే, ఇఫ్ యు సీ దిస్ పిక్చర్, మీ టెక్స్ట్ బుక్లో కూడా ఈ పిక్చర్ని ఇలా మెన్షన్ చేశారు. చూడండి, ఇది ఒక అల్వియోలై స్ట్రక్చర్. ఓకే, ఈ అల్వియోలై ఎలా తయారైందంటే, see this particular sac like structure, this is called squamous epithelium, like tiles on the floor. ఫ్లోర్ పైన ఉన్నటువంటి టైల్స్ మాదిరిగా ఫ్లాట్గా ఉన్నటువంటి పలుచనైనటువంటి ఒక పొర, a thin membrane which is made with simple squamous epithelium. That is very important and also helpful for gases exchange. So అల్వియోలైస్ దేనితో తయారైనాయి? అల్వియోలైలు సింపుల్ స్క్వామస్ ఎపిథీలియంతో తయారైనాయి. సో అబ్జర్వ్ ది ఆప్షన్ వేర్ ఇట్ ఈస్, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, థర్డ్ ఆప్షన్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 21st question. Let us go to the next question, 22. Arrange the following organs of respiratory tract in sequential order. సో గాలిని మనం లోపలికి పీల్చుకుంటున్నప్పుడు అది ఊపిరితిత్తుల వరకు వెళ్తుంది. సో ద ఎయిర్ విచ్ ఈజ్ ఎంటరింగ్ త్రూ రెస్పిరేటరీ ట్రాక్ అండ్ ఫైనల్లీ రీచెస్ ద లంగ్స్. ఆ మార్గానికి సంబంధించినటువంటి ఆ రెస్పిరేటరీ ట్రాక్ని మనకు గుర్తించమని అక్కడ ఇచ్చారు. సో మనందరికీ తెలుసు, ఈ వీటిని ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అంటారు. తర్వాత లోపల ఉండేవి ఇంటర్నల్ నాస్ట్రిల్స్, తర్వాత ఫారింగ్స్, ట్రాకియా, తర్వాత లారింగ్స్. సో లారింగ్స్ అండ్ ట్రాకియా. సో ఐఎమ్ టేకింగ్ దట్ ఆప్షన్స్. ఫస్ట్ వాట్ ఈస్ దట్? external nostrils. Okay, so that is external nostrils. So that is E. E comes first. External nostrils tarvata next internal nostrils. అంటే ఏమొస్తుంది? D వస్తుంది. External nostrils తర్వాత ఏమొస్తుంది? E తర్వాత D వస్తుంది. తర్వాత ఎవరు? ఫారింగ్స్. ఇంటర్నల్ నాస్ట్రిల్స్ ఓపెన్స్ ఇంటూ ఫారింగ్స్ అంటే ఏ. ఫారింగ్స్ తర్వాత సౌండ్ బాక్స్. వాట్ ఈస్ దిస్ సౌండ్ బాక్స్ ఆర్ వాయిస్ బాక్స్? లారింగ్స్. సి లారింగ్స్. లారింగ్స్ నుంచి కంటిన్యూ అయ్యే స్ట్రక్చర్ పేరు ట్రాకియా, బి. సో లైక్ దట్ ఈడిఏసిబి, ఈడిఏసిబి ఎక్కడుంది? ఈడిఏసిబి, ఎస్, this is second option. Okay, so like that you have to remember the route map also. Okay, next, during expiration the diaphragm becomes. So already this question is repeated. So once again I am asking the action here, that is dome shaped. At the time of expiration it will become dome shaped, that is relaxed condition. Dome shape is relaxed condition. Flat, contracted condition. These two words are very important. At the time of inspiration, diaphragm contracts and becomes flat. At the time of during expiration, diaphragm becomes dome shape, that is relaxed. One more point I will tell you. Inspiration is active process because muscles are contracting. Energy is needed. But expiration is passive process. Expiration is passive process. Why? Because muscles relaxed. That's why no need of energy for expiration. Okay, let us go with the next one.
the number of oxygen molecules carried by fully saturated hemoglobin. Another interesting question. You know everyone, hemoglobin is the respiratory pigment which is very much useful for transportation of gases. Oxygen and carbon dioxides are transported through hemoglobin. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నటువంటిది. కానీ ఒక హీమోగ్లోబిన్ ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ని తీసుకెళ్తుంది? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో వన్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్ కెన్ ఏబుల్ టు క్యారీ 4 ఆక్సిజన్ ఆటమ్స్. ఎందుకంటే హీమోగ్లోబిన్లో 2 ఆల్ఫా చైన్స్ 2 బీటా చైన్స్ ఉంటాయి. అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో నార్మల్గా 2 ఆల్ఫా చైన్స్ 2 బీటా చైన్స్ ఉంటాయి. సో one chain carry one heme molecule. So like that, heme means ferrous molecule. So that ferrous can receive the oxygen. So like that, 4 chains, in each chain ferrous ion is there. That ferrous ion receives oxygen, receives oxygen, receives oxygen, receives oxygen. So like that, fully saturated hemoglobin, one molecule can able to carry 4 oxygen atoms. Next, the energy liberated process of respiration. ఇది చాలా మంచి క్వశ్చన్. రెస్పిరేషన్ నిజానికి ఎక్కడ జరుగుతుంది? వేర్ యు ఆర్ అబ్జర్వింగ్ ద రెస్పిరేషన్. నిజమైన రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? నిజమైన రెస్పిరేషన్ సెల్యులార్ రెస్పిరేషన్ మై డియర్ ఫ్రెండ్స్. సో స్టూడెంట్స్ చూడండి, నేను ఇక్కడ రాస్తున్నాను సెల్యులార్ రెస్పిరేషన్. ఎందుకంటే సెల్స్లో ఉండే సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా both are very important because there the respiration, oxygen is entering and carbon dioxide is coming out from there. కాబట్టి ఆ ప్రాసెస్లోనే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంతేకాని ఈ నాస్ట్రిల్స్ నుంచి ఇంటర్నల్ నాస్ట్రిల్స్, ట్రాకియా, లంగ్స్ ఇక్కడెక్కడ ఎనర్జీ రిలీజ్ కాదు. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు కూడా, బ్లడ్లో ఆక్సిజన్ వెళ్ళేటప్పుడు, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేటప్పుడు కూడా, ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఎక్కడ ఎనర్జీ రిలీజ్ కాదు. ఎనర్జీ ఎక్కడ రిలీజ్ అవుతుంది? టిష్యూస్లో రిలీజ్ అవుతుంది. దట్ ఈజ్ రియల్ ఇంటర్నల్ రెస్పిరేషన్, ఆల్సో కాల్డ్ సెల్యులార్ రెస్పిరేషన్. సో యూ హ్యావ్ టు చూస్ ద ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ ట్రూ వోకల్ కార్డ్స్ ఇన్ ద లారింగ్స్ ఆఫ్ మ్యాన్. మనిషి యొక్క స్వరపేటికలో అంటే లారింగ్స్లో, సౌండ్ బాక్స్లో ఎన్ని నిజమైన వోకల్ కార్డ్స్ ఉన్నాయి? 1 pair. ఓకే, సో దీస్ వోకల్ కార్డ్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఎలాస్టిన్ టిష్యూ. వాట్ టైప్ ఆఫ్ టిష్యూ? ఎలాస్టిన్ ఫైబర్స్ ఉంటాయి, ఎల్లో ఎలాస్టిన్ ఫైబర్స్. సో ఈ ఎల్లో ఎలాస్టిన్ ఫైబర్స్ ఇలా వైబ్రేట్ అయినప్పుడు మనకి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ట్రూ వోకల్ కార్డ్సే కాకుండా ఫాల్స్ వోకల్ కార్డ్స్ కూడా ఉంటాయి. కానీ ఫాల్స్ వోకల్ కార్డ్స్ they never produce a sound. So number of true vocal cords in our human larynx is 1 pair, that is 2. Okay, the answer is first option. Next, during oxygen transport the hemoglobin at tissue level liberates oxygen to the cells due to. Okay, అసలు బ్లడ్లో చూడండి, బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ ఎందుకు బయటకు రావాలి? వై ఇట్ ఈస్ కమింగ్ అవుట్? ఎట్ ద సేమ్ టైం టిష్యూలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు బయటకు రావాలి? దిస్ ఈజ్ కాల్డ్ సిస్టమిక్ ఎక్స్చేంజ్. లంగ్స్లో జరిగే ఎక్స్చేంజ్ని పల్మనరీ ఎక్స్చేంజ్ అంటారు. ఎందుకు? లంగ్స్లో when we are taking air, oxygen is more. So oxygen partial pressure is more when comparing with carbon dioxide. So oxygen is going in, carbon dioxide is coming out. Same like that, టిష్యూలోకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ డిక్రీజెస్. సో ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ తక్కువగా ఉండి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయ్యే ఏరియా, వేర్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్? టిష్యూస్. కాబట్టి
carbon dioxide partial pressure is more. At the same time, carbon dioxide's solubility is also more. So that's why easily carbon dioxide coming out and oxygen is unloaded. Carbon dioxide is loaded and oxygen is unloaded. ఈ క్వశ్చన్లో ఏముంది, ఆక్సీహీమోగ్లోబిన్ నుండి ఆక్సిజన్ ఎందుకు బయటకు వచ్చేసింది? ఆక్సీహీమోగ్లోబిన్ అనే ఒక అన్స్టేబుల్ కాంపౌండ్ ఆక్సిజన్ ఎందుకు వదిలేసింది? వై ఆక్సిజన్ ఈజ్ డెలివర్డ్ ఎట్ దట్ పర్టికులర్ ఏరియా అంటే మీ ఆన్సర్ ఏముండాలి? అక్కడ O2 టెన్షన్ ఈజ్ లో అంటే ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెషర్ తక్కువగా ఉంది, కార్బన్ డైఆక్సైడ్ యొక్క పార్షియల్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఇక్కడ దాన్ని సింపుల్గా O2 టెన్షన్ తక్కువైపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ టెన్షన్ ఎక్కువైపోతుంది టిష్యూలో. అందుకని ఆక్సీహీమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ బయటికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫిక్స్డ్ ఎయిర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వైటిలేటెడ్ ఎయిర్. సో ఇది మీ అందరికీ తెలుసు, లివెనాయ్సర్ అండ్ ప్రీస్లీ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. రెస్పిరేషన్ యొక్క ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లో మీరు గమనించండి. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఎక్స్పెరిమెంట్ని కూడా మీరు చూశారు, లైమ్ వాటర్ని వైట్గా మారుస్తుందని. అక్కడ మీరు దీన్ని గమనించవచ్చు. వైటిలేటెడ్ ఎయిర్ అని దేన్ని అంటారు? ఆక్సిజన్ని అంటారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఫిక్స్డ్ ఎయిర్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్, వైటిలేటెడ్ గ్యాస్ ఈజ్ ఆక్సిజన్. నెక్స్ట్, in prokaryotes, cellular respiration takes place in cytoplasm, whereas in eukaryotes it occurs in. Prokaryotes ante unicellular organisms lo there is no nuclear membrane. Nuclear membrane లేనటువంటి వాటిని prokaryotes అంటారు. క్లియర్ న్యూక్లియర్ membrane, క్లియర్గా న్యూక్లియస్ రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ యూకారియోట్స్. సో ప్రోకారియోట్స్లో సైటోప్లాజంలో రెస్పిరేషన్ జరిగినప్పుడు యూకారియోట్స్లో రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? దట్ ఈస్ మైటోకాండ్రియా అండ్ సైటోప్లాజం ఇన్ బోత్. కాబట్టి ఇక్కడ మైటోకాండ్రియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ఈస్ ద క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. I hope you will answer for this very easily. And the last question here, each ATP molecule gives how many calories of energy? That is, each ATP molecule gives 7,400 calories. 7,400 calories of energy is given. కాబట్టి ఏటీపీని మనము సెల్యులార్ ఎనర్జీ కరెన్సీ అంటారు. ఏటీపీని మనం ఏమంటాం? సెల్యులార్ ఎనర్జీ కరెన్సీ. కాబట్టి అడినోసిన్ ట్రైపాస్పేట్లో ఉన్నటువంటి ఒక ఏటీపీ బ్రేక్ అయినప్పుడు ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందండి? 7,400. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లైన్ క్వశ్చన్ అండి. సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ రెస్పిరేషన్ సెషన్. సో please concentrate. You have to read each and every line from the textbook. So then you will get good score. Not only textbook lines, you have to develop some awareness related to common points related to the particular topic. Okay, all the best.